తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. I want to become police officer. సూపర్ కళ్ళు చెదిరిపోతున్నాయి. This academy is so nice. సార్ రండి సార్, చూడండి సార్. ఏంటయ్యా సూపర్ ఫిగర్లు సార్. ఆ? చూడండి చూడండి సార్. బాబోయ్ చూడండి సార్. సూపర్ సూపర్ ఉంది కదండి. बहुत अच्छा है ना? हाँ. ఏయ్, ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్ రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? ఓ మై గాడ్, ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నట్టు జీవో పాస్ చేస్తారు, ఓకేనా? రేయ్, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమాన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్లో నిలబెట్టించి అప్పుడే రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ ఉంటే ఎలాగా మాట్లాడతారా? టెన్షన్ పెట్టకు, మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచ్ వస్తుంది? ఓ పాతికండి. పాతిక? అరే పాతికంట్రా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్ బ్రోకర్లు? ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్లు. అబ్బాయి టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్. రేయ్ సార్ ఏంట్రా ఇది? జీవో సార్, జీవో. Hi mom, I am okay. I am in the police academy now. Don't worry mom. Mommy, ఒక రౌడీ కొడుకు రౌడీ అవ్వాలని రూల్ లేదుగా మమ్మీ. వాట్ మమ్మీ? ఐ వాంట్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మమ్మీ. అండర్స్టాండ్ మీ? యా, 3 months ట్రైనింగ్. బట్ వన్ థింగ్, నాన్నను చంపిన వాళ్ళని మాత్రం వదలను. ట్రైనింగ్ పూర్తయిన మరుక్షణమే నా చేతి గన్ వస్తుంది. గన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ వాళ్ళదే మమ్మీ. ఐ లవ్ యూ మామ్. ఏమిట్రా ఇది? జీవో సార్, జీవో. పైకి వెళ్ళి ఫిజికల్ టెస్టులు చేయించుకోండి. బావా, పోలీస్ అకాడమీ అంటే చెంచులు కూడా జైల్లో ఉంటుందనుకున్నాను కానీ అకాడమీ బానే ఉంది. అదండి. ఏ తమ్ముడు ఇట్రా. ఆ? నేనేనయ్యా, ఇట్రా. ఎస్, ఈ లగేజ్ బుల్లెట్ మీ నిన్నేనయ్యా, లగేజ్ బుల్లెట్. ఆయన ఎవరో తెలుసా? నీకు తెలుసా? ఆయన అకాడమీకి చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్. సారీ. సారీ అంటే సరిపోతుందా? సారీ చెప్పిందిగా, పో. ఏంట్రా ఇదంతా? జీవో సార్, జీవో. Girls, now 3 months vacation. I want to change, you know, and I want to become a cop. Don't worry, I'll come back, okay? Oh, Dory. Come on. బాయ్ స్వీటీ. Bye, sweetheart. ఐ మిస్ యూ డార్లింగ్. Miss you too. తప్పదా డార్లింగ్? తప్పదు, వచ్చేస్తాగా. ఐ లవ్ యూ రోమియో. Love you, darling. I love you, girls. Bye, sweetheart. I miss you. Bye. Hi guys,
I'm Raj. Romeo Raj. రాధాకృష్ణ. Nice meeting you. సార్ వాళ్ళంతా ఎవరు సార్? Aunties. ఆంటీసా? Yeah, aunties. మరి మీకేమవుతారు సార్? ఏంటిది? జీవో సార్, జీవో. అన్నా ఎవరు లేరు, దిగు. అన్నా అది ఇచ్చేయనా? ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరేవు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు. అకాడమీలో కూడా ఎంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ. అదిరా మామ విషయం. అలాగా? రేయ్ బాబాయ్ దారద్లు. జరగండి రా. అప్లికేషన్ ఉందా?
థ్యాంక్ యూ. నీ పేరేంటి మేడం? లపాకి. Tapaki. ఏ తినిపించవే ఈ బాడీని. రోజీ బావా వదులు. ఓ ఐ ఓకే? అమ్మా చున్ని జాగ్రత్త. రే బయటికి రా. రా. ఏంట్రా ఇది? ఏమైందమ్మా? ఏంటిది? చిరలేదు కదమ్మా? ఓహో ఏంటి రివర్స్ లో మాట్లాడుతున్నావు? నేను అసలు చున్నీ అంటే ఏంటో తెలుసా నీకు? చీరకి పైట లాంటిది. ఈ పవిత్రమైన భారతదేశంలో ఒక ఆడది చిరిగిన పైటతో తిరగడం అంటే ఎంత అపవిత్రం, ఎంత అప్రతిష్టం. అసలే హైదరాబాద్. జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు నేను నీ మీద కేసు పెట్టొచ్చు తెలుసా? అయ్యో కానీ పెట్టను. ఎందుకో తెలుసా? నిన్ను జైల్లో పెట్టిస్తే నీ పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారు. అమ్మా ఆ పాప నాకెందుకు చెప్పు? అయినా నేను అందరిలాంటి దాన్ని కాదు. శుభమా అంటూ జాయినింగ్ కి బయలుదేరుతుంటే ఏంటి అపశకునం? ఇప్పుడు లేట్ అయిపోయానని వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోకపోతే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మిస్ అయిపోయిన ఈ దేశం ఎంత నష్టపోతుంది? దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, మానభంగాలు. ఆ? ఒక్కసారి ఆలోచించవా? హూస్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దిస్? మీ. అర్జెంట్ గా ఈ మేకు పీకేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై పోలీస్ అకాడమీ. గెట్ అవుట్, గెట్ అవుట్. రోజు రోజుకి సమాజం ఎంత దిగజారుతుంది అనుకోలేదు. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. అబ్బో, ఎవరు సార్ ఇవిడ? ఏమో భయ్యా, నేను కొత్తనే. ఎప్పుడు ఈ సమాజాన్ని బాగు చేస్తానో ఏంటో. సార్ చూడురా అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉందో. ఇలాంటి వాళ్ళు మన అకాడమీలో. నమస్కారం మావయ్య. మావయ్య మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా? పిలువమ్మా, దాందేముంది. థ్యాంక్ యూ మావయ్య. జాయిన్ అవడానికి వచ్చావా? అలా చూస్తావేంట్రా? అమ్మాయికి అప్లికేషన్ ఫామ్ ఇవ్వు. ఇదిగో ఏంటిది? అప్లికేషన్ ఫామ్. నాకెందుకు ఇస్తున్నారు? మరి ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ ఫామ్ నింపాలి కదమ్మా. ఓహో, అలాగని ఈ న్యూస్ పేపర్లో రాసలేదు కదా మావయ్య? పొరపాటు నా పేపర్ వాళ్ళు రాయడం మర్చిపోయి ఉంటారమ్మా. ఓహో, అకాడమీలో జాయిన్ అవ్వాలంటే నిజాయితీ ఒక్కటి ఉంటే చాలు అని పేపర్లో రాసినప్పుడు నేనెందుకు అప్లికేషన్ ఫిలప్ చేయాలి మావయ్య గారు? అన్ని పేపర్లు రాయరు కదమ్మా, కొన్ని నోటితో చెప్తారు. కనీసం ఆ ముక్కైనా పేపర్లో రాయాలి కదా మావయ్య గారు? ఇప్పుడు నువ్వు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తావా లేదా? ఓహో, ఈ రూట్లో వచ్చావా మావయ్య? ఏంటి దబ్బాయిస్తూ మాట్లాడుతున్నావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను. तेरा नाम क्या है बसंती? Shake mama mama shake up. Shake mama mama shake up. Shake mama mama shake up. Shake mama shake shake up. ఓ చక్ దే అంద్ర పుల్లడా. मेरा नाम बसंती नहीं है, कृष्णा, कृष्णवेणी. मेरा नाम राधा, राधा कृष्णा.
సార్ ఉన్న పోస్టులు 40, వచ్చింది 400 మంది. ఎవరెవరిని సెలెక్ట్ చేయమంటారు సార్? వాళ్ళలో మోస్ట్ వర్స్ట్ క్యాండిడేట్ లో 40 మందిని సెలెక్ట్ చేయి. వరస్ట్ క్యాండిడేట్లా? Yes. ఎవరెవరు సార్? లంచాల బండోడు, గన్ కోసం ట్రైనింగ్ వచ్చిన ఆ పొడుగోడు, మగ ప్రాస్టిట్యూట్, ఆ ముసలి రౌడీ, నల్ల. ఏయ్, మా అన్నయ్యని మాత్రం మర్చిపోకే. మీ అన్నగారు ట్రైనింగ్ వచ్చారా సార్? ఆడేరా. హలో తమ్ముడు ఇలా రా అని ప్రేమగా పిలిచాడే వాడు. ఈ టైప్ ఆఫ్ సెలక్షన్ ఏంటండి? రాజకీయ, పోలీస్ రాజకీయ. ఏయ్, చెప్తే అర్థం కాదా? స్టాండ్ ఇన్ లైన్. కొత్త డైరెక్టర్ గారు వచ్చేసారు. లేడీ ఆఫీసర్ అయితే సెల్యూట్ కొట్టరా? సారీ మేడం. రండి మేడం, రండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. అలా కూడా ఉంటుందా? సారీ. మై నేమ్ ఇస్ త్రివేణి నాయక్. జనరల్ గా ఈ అకాడమీకి డెడికేటెడ్ అండ్ సిన్సియర్ సిటిజన్స్, పోలీస్ ఆఫీసర్స్ అవుదామని వస్తారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ అకాడమీ నిజాయితీ అన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ తో మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యారు. వచ్చే 3 నెలల్లో ఆ ట్రైనింగ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అండ్ విగరస్. మేమిచ్చే ట్రైనింగ్ తట్టుకోగలిగితే మీరు ఇక్కడ ఉంటారు. అదర్వైజ్ యుల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ దిస్ అకాడమీ. అండర్స్టూడ్? ఆల్ ది బెస్ట్. Come on, cadets, come on. Come on, fast. ఏమైందయ్యా మీకు? ఎందుకు పడిపోతున్నారు? What happened, man? ఏంటి వీళ్ళు? ఏమైంది? కొంచెం మంచి బ్యాచ్ తెచ్చుకోవచ్చు కదా. చి 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 చి. Come on, cadets. Move. Come on, come on, next. అరే తమ్ముడు, 50 చపాతీలు, 10 తందూరి చికెన్లు, 20 దాల్ ఫ్రైలు, 100 కోడిగుడ్లు తొందరగా పట్టారా? ఇక్కడ అడిగింది పెట్టరు, పెట్టిందే తినాలి బ్రదర్. రే, కనీసం బీరన్ని ఎవరా? ఇక్కడ బీరుండదు, నీరుంటుంది. ఎంత కావాలంటే అంత తాగండి బ్రదర్. బ్రదరు, ఈ అకాడమీలో మంచి కమీడియన్ కూడా ఉన్నాడే. పదండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో, ఇలారా. సరిపోద్దులేండి, వెళ్ళు. నీకు ఏం సరిపోతాయి? థ్యాంక్ యూ సార్. లాగు. రోజీ, ఏంటిది? బీర్. బీరా? నువ్వెక్కడికి రా. చూస్తారేందే మీరు కానివ్వండి. సిగ్గు లేకుండా తాగుతాను. రోజీ, బాబాయ్ కో బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశాను.
పర్లేదు బాబాయ్ తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఉండకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్ ఇతను ఓకేనా? అబ్బాయి అదేంటి 6 feet ఉన్నాడు, ఆయన పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే. ఓకే వీడు కదలలేంట్రా. థ్యాంక్ యూ.